బాబీ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఈరోజు మళ్ళీ కొత్త వాచ్మెన్ కాదు, పాత వాచ్మెనే ఉంటారు. అమ్మాయి మేడం నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడితే జానుకి చెప్పేస్తారు, అమ్మాయి మేడంని స్కూల్కి రావద్దని చెప్పాలి అని చెప్పి అక్కడ ఉన్న ఫోన్ దగ్గరకైతే బాబీ వెళ్తూ ఉంటాడు. ఇక ఫోన్ని తీసుకోబోతూ ఉంటే ఇంతలో అటుగా జాను వస్తుంది. జాను రావటంతో బాబీ అయితే ఆ ఫోన్ పట్టుకోకుండా అక్కడ ఉన్న కబోర్డ్లో చెక్ చేస్తూ ఉంటాడు. నా బాక్స్ ఎక్కడ పడేసుకున్నాను అని చెప్పి అలా నటిస్తూ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక జాను అయితే తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక బాబీ అయితే ఆ ఫోన్ని తీసుకొని బయటకు వెళ్ళి ఫోన్లో స్వర నెంబర్ తీసి స్వరాకైతే కాల్ చేస్తాడు. ఇక ఆ ఫోన్ రాగానే బాబీ నేను ఈరోజు స్కూల్కి రానేమో అని ఫోన్ చేస్తున్నట్టుగా ఉన్నాడు అని చెప్పి, హలో బాబీ, నేను స్కూల్కి రాననుకున్నావా? వస్తాను బాబీ, నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు బాబీ అయితే, అమ్మాయి మేడం ఈరోజు స్కూల్కి మీరు రావద్దు అమ్మాయి మేడం, అంటే ఈరోజు మళ్ళీ పాత వాచ్మెనే వస్తారంట, అందుకే నువ్వు నన్ను కలిసావంటే జాను చూసేస్తుంది, జానుకి తెలిసిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఝాన్సీ అయితే అటుగా వస్తూ ఉంటుంది. అటుగా వస్తూ ఉండగా బాబీ అయితే స్వరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అమ్మాయి మేడం మీరు ఈరోజు రావద్దు, కానీ ఎప్పుడు రావాలనేది నేనే మీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జాను అయితే అక్కడ బాబీ మాటలను చాటుగా వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వీడు అమ్మాయి మేడంకి ఫోన్ చేసి కూడా మాట్లాడుతున్నాడా అని చెప్పి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అమ్మాయి మేడం కానీ మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర కూడా అవును బాబీ, నిన్ను చూడకుండా నేను కూడా ఉండలేను బాబీ అని చెప్పి అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఝాన్సీ అయితే కుళ్ళుకుంటూ వీడు ఏ రకంగానైనా సరే మాట్లాడడం మాత్రం ఆపటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అయితే సరే అమ్మాయి మేడం నేను ఉంటానని ఫోన్ పెట్టేశాక ఝాన్సీ అయితే చిరాకు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.